నమస్తే జనభేరి న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రభుత్వానికి మంచి పేరును తీసుకువచ్చేలా అధికారుల పనితీరు ఉండాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. వీకోట ఎంపీటీఓ కార్యాలయంలో శనివారం ఆయన అన్ని శాఖల మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల అధికారులను అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు మరియు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీడీఓ ఈశ్వరన్, తహసీల్దార్ పార్వతమ్మ, ఆర్డబ్ల్యూఎస్ డిఈ స్టాలిన్, ఏపీఓ గౌరీశంకర్, పిఆర్ఏఈ శ్రీనివాసులు, ఏపీఎం లావణ్య, మెడికల్ ఆఫీసర్ మాధవులతో పాటు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు రామచంద్ర నాయుడు, పార్టీ అధ్యక్షులు రంగనాథ్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, నాయకులు చౌడప్ప, సోమశేఖర్, విశ్వనాథ్, జనసేన మండల అధ్యక్షులు బాబులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎక్కడది మాపేపల్లి ఒకటి రెండు ఎవరు రానేలేదా? పక్కన వాళ్ళు వేయకూడదా? అక్కడ దొరకకపోతే వేయచ్చు కదా. అక్కడ పిల్ల ఎవరు రాకపోతే అప్పుడు వేయకూడదా? అవును, అక్కడ ఉండే వాళ్ళే వేయాలి. నేను కూడా చట్టం ఉంది. బట్ అక్కడ ఉండే వాళ్ళు 2 సార్లు 3 సార్లు వేయలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? మీకు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డు అడ్రస్ మార్పించండి, అప్పుడు లోకల్ అయిపోతుంది కదా, ఉద్యోగం ఏంటి సరిపోతుంది. ఏం ప్రాబ్లం ఉందమ్మా? ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు బాలామృతంకు? వస్తుంది ఒకటి అంటే చిత్తూరు సార్. ఇక వయసు దాని ఆయన వచ్చి ఇక్కడ మన ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు మెయింటెనెన్స్ కాబట్టి ఇబ్బంది ఏమి సార్, అంత కరెక్ట్గా వస్తుంది. ఈ బాలామృతం మాత్రం మాకు అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చేస్తుంది సార్. ఇక్కడికి గోడలకు వస్తుంది, ఇక్కడ నుంచి తిరుగుతామంటే ఆ సప్లై మాకు చాలా అనిపిస్తుంది. ఎక్కడ అక్కడ నుంచి పుంగూరు సార్ ఊరు కాదు. ఎక్కడ మీ గోడౌన్? బయటపల్లి సార్. ఓ బైరెడ్డిపల్లి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాల్సింది పుంగూరు రోడ్. అతను చేయడం సార్. బైరెడ్డిపల్లికి తొలడు సరిగ్గా తొలడు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. అదొకటే సార్. టెండర్ టైం ఉందా? అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయింటే మీ పీడీకి చెప్పి మార్చేయమంటారు. నేను మాట్లాడుతున్నాను పీడీతో. జనరల్ గా ఈరోజు మన అన్ని డిపార్ట్మెంట్లో ఒకసారి ఏం జరుగుతా ఉంది లేదా రివ్యూ చేసుకున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మాకు స్థానికంగా ఉండేటువంటి ఎవరైనా స్థానిక నాయకత్వం వచ్చినప్పుడు మీరు వాళ్ళ పనులు పిలిచినప్పుడు ఏదైనా చేయాల్సిన పనులు త్వరితగతిన చేయించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. మీకు పర్సనల్గా ఏదైనా ఇబ్బంది వస్తే మీకు ఎక్కడైనా మా వాళ్ళ దగ్గర నుంచి కానీ ప్రభుత్వ పరంగా కానీ మీకు ఎక్కడైనా సమస్య వస్తే నన్ను అప్రోచ్ కండి. ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను కొత్త శాసనసభ్యుడిని కాదు, చాలా సంవత్సరాలుగా దాదాపు 35 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగానే ఉన్నా నేను. కాబట్టి మన అధికారుల్ని, పార్టీ యంత్రాంగాన్ని రెండింటినీ కోఆర్డినేట్ చేసుకొని వెళ్తేనే అటు మీకు మాకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళను కూడా ఇక్కడ కూర్చొని పెట్టి మీతో కనెక్షన్ ఉండే విధంగా చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఏది చెప్తే అది దయచేసి చేయమని చెప్పి నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మళ్ళా ఒక 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి మళ్ళీ కూడా మనం కలుసుకొని ఏం జరిగింది ఈ సమయంలో అని చెప్పి ఒకసారి రివ్యూ చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.